హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి మ్యాంగో రెసిపీ అండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. స్వీట్ అనొచ్చు, డెజర్ట్ అనొచ్చు, పుడ్డింగ్ అని కూడా అనొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసి రసాలండి. దీనిని కొత్తపల్లి కొబ్బరి అని అయితే అంటారు. మీకు రసాలు నచ్చితే రసాలు తీసుకోండి, లేదంటే బంగినపల్లికాయను కూడా తీసుకోవచ్చండి. ముందు వీటిని శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత లోపల ఉన్న గుంజును అయితే తీసేసుకోండి. రసాలు అయితే స్పూన్తోనే వస్తాయండి. బంగినపల్లి అయితే నార్మల్గా అన్న కోసి తీసుకోవచ్చు. ఇందులో ఎక్కువ పీచు టైప్ ఉంటుందండి, కాబట్టి మీరు కావాలి అంటే బంగినపల్లికాయలను కూడా తీసుకోవచ్చు. వీటిని అయితే మిక్సీ గిన్నెలో అయితే తీసేసుకోండి. నేను వచ్చేసి ఒక బంగినపల్లికాయను కూడా తీసుకున్నానండి. మీకు నచ్చితే తీసుకోండి రసాలు, లేదంటే బంగినపల్లికాయలను అయితే తీసేసుకోవాలి. ఇదిగోండి, నేను వచ్చేసి ఒక బంగినపల్లికాయను అయితే తీసుకున్నాను. దీనిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకోండి. ఈ మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకున్న తర్వాత తీపి సరిపోతుందో లేదో చూసుకోండి. దాన్ని బట్టి షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి బాగా తీయగా ఉన్నాయండి, కాబట్టి నేను చిన్న కప్పు, హాఫ్ కప్పు వేస్తున్నానండి. షుగర్ వచ్చేసి ఎక్కువ అయితే వేయడం లేదు. కావాలి అంటే షుగర్ బాగా ఎక్కువ తినను అనుకుంటే లైట్గా వేసుకోండి, లేదంటే మొత్తానికి స్కిప్ చేసేయండి. కాయ తీయగా ఉంటే అయితే స్కిప్ చేసుకోవాలి, లేదంటే షుగర్ని అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో 2 కప్పుల పాలను అయితే వేసుకోండి. పాలను కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి. మీకు పీచులా ఉంది అనుకుంటే జల్లెల్లో ఒక్కసారి వడకట్టేయండి. పీచు లాంటిది ఉంటే బయటకైతే వచ్చేస్తుంది, సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని స్టవ్ అయితే పెట్టుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టిన మ్యాంగో ప్యూరీని కూడా వేసేసుకోండి. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. వెళ్తా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అలాగే నేను వచ్చేసి 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ని అయితే తీసుకున్నానండి. కార్న్ఫ్లోర్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి. నేను కాయలను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి కార్న్ఫ్లోర్లో పాలు వేసాక ఉండలు లేకుండా కలుపుకోవాలి, లేదంటే మనం వేసిన మ్యాంగో ప్యూరీ కూడా ఉండలు కట్టేస్తుందండి. కాబట్టి ఉండలు అనేవి అస్సలు లేకుండా చూసుకోండి. ఈ మ్యాంగో ప్యూరీ అనేది బాగా దగ్గరికి అవ్వాలండి. దగ్గరికి అయ్యి బాగా ఉడుకుతుంది అన్నప్పుడు ఈ పాలను అయితే వేసేయాలండి. చూసారా, వీడియోలో చూపించినట్టు అవుతుంది అన్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలను అయితే వేసేయండి. వేసేసి బాగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోవాలండి. కలుపుతూనే ఉండండి, అడుగు పడుతుంది. అలాగే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండండి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే నచ్చుతుందండి. ఇలా కలుపుతూ ఉండగా గిన్నెకి సెపరేట్ అవుతుందండి. అలాగే బాగా చిక్కగా అవుతుంది. కావాలి అంటే మీరు షుగర్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చండి, లేదు అంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే షుగర్ అయితే సరిపోయింది. బాగా దగ్గరికి అయ్యాక స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోండి. ఏదైనా గిన్నెలో అయితే వేసేసుకోవాలి. బాగా చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ట్రై చేయండి. కావాలి అంటే పుడ్డింగ్లో కూడా ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. డెజర్ట్లో కూడా తినొచ్చు, స్వీట్లో కూడా తినొచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా రెసిపీ అయితే అదిరిపోయింది. అంతేనండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.